ఇజ్రాయెల్ ఈ నెల 13వ తేదీ ఇరాన్ మీద అటాక్ చేసింది. ఈరోజు యాక్చువల్‌గా 14వ రోజు. సో, యుద్ధం మొదలయ్యి, ఈ నేపథ్యంలో నిన్న ఒక డ్రామాటిక్ సంఘటన జరిగింది. అదేందంటే ఎవరు ఊహించిన విధంగా అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడి చేసింది. కాకపోతే ఆహ్, నష్టమైతే ఏం జరగలేదని చెప్తున్నారు. కానీ అమెరికాలో దీని మీద భిన్న అభిప్రాయాలున్నాయి. కొంతమంది సైనిక అధికారులేమో మేము దీనికి ప్రతీకారం ఇరాన్ మీద తీర్చుకుంటాం అని చెప్పారు. ఎందుకంటే అంతకుముందే ట్రంప్ క్లియర్‌గా చెప్పిందేందంటే ఇరాన్ లో ఉండే 3 న్యూక్లియర్ సైట్స్‌ని మేము ధ్వంసం చేసాం. ఫోర్దో ఒకటి, నతాంజ్ ఒకటి, ఇస్ఫహాన్ ఒకటి. ఈ మూడిట్లో మేము మా జీబీయు ఈ 57ని వేసాము. బీ-2 ఆహ్, స్టెల్త్ విమానాల బాంబర్స్ ద్వారా తీసుకెళ్ళి మేము వేసాము. ధ్వంసం చేసేసామని. సో, ఇప్పుడైనా ఇరాన్ చర్చలకి రావాలి. పీస్ కోసం ఇరాన్ రావాలి. లేదంటే ట్రాజెడీని ఎదుర్కోవాలి అనేది చెప్పాడు. ఆ తర్వాత రోజు అసలు రెజిమ్ చేంజ్ చేస్తే మళ్ళీ ఇరాన్ మేక్ గ్రేట్ అగైన్ కావాలంటే రెజిమ్ చేంజ్ చేస్తే తప్పేంటన్నట్టుగా మళ్ళీ చేశాడు. దాంతో ఒకసారిగా ఉలిక్కిపడ్డారు. అంటే అసలు ఈ ఖొమైనీని చంపేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావడమే వీళ్ళ ఉద్దేశమా? అందుకని అమెరికా ఆహ్, ఇజ్రాయెల్‌తో పాటు వార్‌లకి దిగిందా అన్న డౌట్‌లు చాలా మందికొచ్చాయి. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు పదే పదే చెప్తున్నాడు. రెజిమ్ చేంజ్ అనేది అతని గోల్‌గా చెప్తున్నాడు. మామూలుగా అయితే నిజంగానే న్యూక్లియర్ వెపన్స్‌ని ఒకవేళ న్యూక్లియర్ వెపన్స్ లేవు. కానీ యురేనియం నిల్వలు దాదాపు 400 కేజెస్ 60% కంటే ప్యూరిటీ ఎక్కువున్నవి. మామూలుగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయాలంటే దాదాపు 90% ప్యూరిటీ ఉండాలి. అయితే 60% వరకు ప్యూరిటీ ఎళ్ళడం చాలా కష్టం గానీ 60 నుంచి 90కెళ్ళడం 2 వారాల్లో అయిపోతుందని చెప్తున్నారు. అందుకని ఇరాన్ అనుకుంటే 2 వారాల్లో న్యూక్లియర్ బాంబ్ తయారవుతుంది కాబట్టి, ఆ నిల్వల్ని ధ్వంసం చేయడమే ఇటు ఇజ్రాయెల్ లక్ష్యం, ఇటు అమెరికా లక్ష్యంగా దిగాయి. ఈ యుద్ధంలోకని చెప్తున్నారు. సో, అవి ధ్వంసం చేసేసినాక యుద్ధం ఆపాలి గదా! కానీ ఇజ్రాయెల్ ఆపలేదు. ఒక పక్క అమెరికా గూడా ఆపమని చెప్పట్లేదు. ఈ గందరగోళం నడిచింది. గందరగోళం నడిచినాక నిన్న డ్రామాటిక్‌గా అంతకుముందే ఇరాన్ ప్రకటించింది. మా మీద ఒక ఇల్లీగల్ వార్ ఇజ్రాయెల్ స్టార్ట్ చేసింది. దాంతో పాటు అమెరికా కూడా ఇంటర్నేషనల్ చట్టాలన్నిటిని పక్కకు పెట్టి, మా న్యూక్లియర్ అవన్నీ కూడా సివిల్ న్యూక్లియర్ అంటే పీస్‌ఫుల్ న్యూక్లియర్ ఇవి తప్ప అవన్నీ కూడా వార్ న్యూక్లియర్ సైట్స్ కాదు. మేము విద్యుత్ కోసం ఏర్పాటు చేసుకున్న యురేనియం నిల్వలు తప్ప అవన్నీ మేము న్యూక్లియర్ బాంబ్ తయారు చేయలేదు. 2024లో కూడా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ 15 టైమ్స్ ఇన్స్‌పెక్షన్ చేసింది. సో, యాక్చువల్‌గా బాంబ్ ఉండేదేమో ఇజ్రాయెల్‌లో న్యూక్లియర్ బాంబు. వాళ్ళేమో లేని మా మీద దాడి చేస్తున్నారు. సో, ఇది కరెక్ట్ కాదు. మేము ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ అన్నది. సో, ఇరాన్ ఏం చేయబోతుందనే దానికి 2 మనకు కనబడ్డాయి. ఒకటేమో హర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాంట్ నుంచి మొత్తం ఆయిల్ ట్రాఫిక్ ఒక 20%, నేచురల్ గ్యాస్ ఒక 40% అక్కడి నుంచే వస్తుంది ప్రపంచం టోటల్‌లో. సో, అది క్లోజ్ చేయడానికి కూడా పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దాని తర్వాత సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ ఇరాన్‌ది గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. సో, ఈ నేపథ్యంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ రూ. 77కి బ్యారెల్, $77 బ్యారెల్ పెరిగిపోయింది. అది 100 నుంచి 130 వరకు కూడా వెళ్తుందని అంచనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో స్టాక్ ఎక్స్‌చేంజ్ ఇవన్నీ పడిపోయినాయి. సో, ఒక గందరగోళం ప్రపంచవ్యాప్తంగా నెలకొనింది. మరోవైపు ఫ్లైట్‌లు అన్ని వైపులా క్యాన్సెల్ చేసుకున్నారు. ఎందుకంటే స్కైస్ అన్నీ మూసేశారు. ఎయిర్ స్పేస్‌లు మూసేశారు కాబట్టి. సో, ఈ గందరగోళంలో ఒక పక్క ఉంటే, రెండోది మేము అమెరికా స్థావరాల మీద దాడి చేస్తామని చెప్పారు. నిన్న ఈవెనింగ్ అంతా ఖతార్ ఎయిర్ స్పేస్‌ని కూడా క్లోజ్ చేసేశారు. సో, మొత్తం యూరప్ అంతా కూడా షెల్టర్‌లకెళ్ళమన్నారు. అమెరికా అంతా కూడా షెల్టర్‌లను ఒకసారి చెక్ చేసుకోమన్నారు. డ్రిల్ చేయమన్నారు. ఒక యుద్ధ వాతావరణం అంటే ఆహ్, ఆహ్, థర్డ్ వరల్డ్ వార్ వస్తుందా అన్న వాతావరణం కనబడింది. ఎందుకంటే నిన్న అబ్బాస్ అరాక్చి కూడా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్‌ని కలిసాడు. సో, ఇదంతా చూస్తే ఒక యుద్ధ వాతావరణం ఉన్నట్టుగా కనబడుతుంది. ఆహ్, అందుకని నిన్నేం చేసిందంటే ఇరాన్ ప్రకటించింది. మేజర్ జనరల్ షయ్యర్ అల్ హజ్జీ ఆయన